హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీపై గుడ్ న్యూస్, పెన్షనర్ల బెనిఫిట్స్ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక సేవాపరమైన అంశాలలో పే రివిజన్ కమిషన్ పాత్ర అత్యంత కీలకమైనది. ఇది కేవలం నిర్ణీత కాల వ్యవధులలో వేతన స్కేళ్లను సవరించి జీతభత్యాలు పెంచే ప్రక్రియ మాత్రమే కాదు. ఉద్యోగులు నేడు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు, హక్కులు మరియు సంక్షేమ పథకాలకు పీఆర్సీ సిఫార్సులే పునాది. కాలక్రమేణా వివిధ పీఆర్సీలు చేసిన సిఫార్సుల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు పొందిన ప్రయోజనాలను వివరంగా పరిశీలిద్దాము. మొదటిది వేతన స్థిరీకరణ మరియు పదోన్నతులు. FR-22B కింద వేతన స్థిరీకరణ ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు వారి వేతనాన్ని తదుపరి ఉన్నత స్కేల్‌లో సరైన దశలో నిర్ధారించడం అనేది FR-22B నిబంధనల ప్రకారంగా జరుగుతుంది. ఈ ప్రక్రియను సరళీకృతం చేయడంలో, స్పష్టతను తీసుకురావడంలో పీఆర్సీలు కీలక పాత్ర పోషించాయి. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ ఒకే పదవిలో నిర్దిష్ట కాలం పనిచేసిన ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రారంభంలో 10, 15, 22 సంవత్సరాల సర్వీసుకు ఈ పథకం వర్తించేది. 1993 పీఆర్సీ సిఫార్సుల మేరకు దీనిని 8, 16, 24 సంవత్సరాలకు మార్చారు. తర్వాత 2010 పీఆర్సీలో 6, 12, 18, 24 సంవత్సరాలకు సవరించారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో 2020, 22 పీఆర్సీ సిఫార్సుల ద్వారా 30 సంవత్సరాల సర్వీస్‌కి కూడా ఈ పథకాన్ని విస్తరించడం జరిగింది. ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక సేవలకు గుర్తింపు. రెండవది సెలవుల సౌకర్యాలు, ఆర్జిత సెలవులు, నిల్వ మరియు నగదు మార్పిడి. గతంలో నిల్వ గరిష్ట పరిమితి 180 రోజులు మాత్రమే ఉండేది. తర్వాత పీఆర్సీ సిఫార్సులతో ఇది 240 రోజులకు, ప్రస్తుతం అనేక ప్రభుత్వ విభాగాల్లో 300 రోజులకు పెంచబడింది. పదవి విరమణ సమయంలో ఉద్యోగి ఖాతాలో ఉన్న ఈఎల్‌లను నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించబడింది. ఒకవేళ నిల్వ 300 రోజుల కంటే తక్కువగా ఉంటే మిగిలిన బ్యాలెన్స్‌ను అర్ధవేతన సెలవు నుండి కూడా నిర్దిష్ట నిష్పత్తిలో నగదుగా మార్చుకునే వెసులుబాటు కూడా కొన్ని పీఆర్సీలు కల్పించడం గమనార్హం. ప్రసూతి సెలవు మెటర్నిటీ లీవ్స్ మహిళా ఉద్యోగుల సంక్షేమంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. ప్రారంభంలో 90 రోజులు మాత్రమే ఉండేది. తర్వాత 120 రోజులకు, ప్రస్తుతం 180 రోజులకు పెంచారు. ఇది శిశు మరియు తల్లి ఆరోగ్యానికి దోహదపడుతుంది. పితృత్వ సెలవు పెటర్నిటీ లీవ్స్ తండ్రి కూడా నవజాత శిశువు సంరక్షణలో పాలుపంచుకునేందుకు వీలుగా ఈ సెలవును ప్రవేశపెట్టారు. 2005 పీఆర్సీల మేరకు మొదటిసారి పితృత్వ సెలవును ప్రవేశపెట్టారు. సాధారణంగా ఇద్దరు జీవించి ఉన్న పిల్లల వరకు ఒక్కొక్క కాన్పుకు 15 రోజుల చొప్పున గరిష్టంగా 30 రోజులు ఈ సెలవు మంజూరు చేయబడుతుంది. శిశు సంరక్షణ సెలవు చైల్డ్ కేర్ లీవ్ మహిళా ఉద్యోగులు తమ పిల్లల అనారోగ్యం పరీక్షలు వంటి అవసరాలకు ఈ సెలవును ఉపయోగించుకోవచ్చు. మొదట 2015 పీఆర్సీ ద్వారా 60 రోజులు మంజూరు చేశారు. తర్వాత కొన్ని సందర్భాల్లో దీన్ని 180 రోజుల వరకు లేదా సర్వీస్ మొత్తంలో 730 రోజుల వరకు పెంచారు. సింగిల్ మేల్ పేరెంట్‌కి కూడా కొన్ని షరతులతో వర్తింపజేస్తున్నారు. మూడోది అలవెన్సులు హెచ్ఆర్ఏ ఇంటి అద్దె అలవెన్స్ ఉద్యోగులు నివసించే నగరం లేదా పట్టణం ఆధారంగా హెచ్ఆర్ఏ శాతాలు మారుతూ ఉంటాయి. గతంలో 8, 12, 20% వంటి స్లాబ్‌లు ఉండేవి. 2010 పీఆర్సీ దీనిని 12, 14.5, 20గా అయితే సవరించింది. 2022 పీఆర్సీ జనాభా నగరాల వర్గీకరణ ఆధారంగా 10, 12, 16%గా అయితే పునర్వర్గీకరించింది. ఈ మార్పులు జీవన వ్యయం ఆధారంగా జరుగుతాయి. డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ డిఏ/డిఆర్ 1999 పీఆర్సీ నుండి డిఏ లెక్కింపులో ఒక స్థిరత్వం వచ్చింది. అంతకుముందు బేసిక్ పే స్లాబ్‌లను బట్టి డిఏ రేట్లు మారేవి. ప్రస్తుతం అఖిల భారత వినియోగదారుల ధరల సూచి ఏఐసీపీ ఆధారంగా ప్రతి 6 నెలలకు డిఏ/డిఆర్ రేట్లను ప్రభుత్వం ప్రకటిస్తుంది. జనవరి మరియు జూలై నెలల్లో. ఇది ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షన్ల కొనుగోలు శక్తిని కాపాడుతుంది. గతంలో డిఏ రేటు 2.5% స్థిరంగా పెరిగే విధానం కూడా ఉండేది. కానీ
ధరల పెరుగుదల తీవ్రతను బట్టి కొన్నిసార్లు 3 నెలలకు లేదా ఏడాదికి కూడా పెరిగేది. పెన్షనర్ల ప్రయోజనాలు, గ్రాట్యుటీ. ఉద్యోగి దీర్ఘకాల సేవకు గుర్తింపుగా పదవి విరమణ సమయంలో ఇచ్చే మొత్తం. ప్రతి పీఆర్సీలో గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని పెంచుతూ వస్తున్నారు. గతంలో కేవలం బేసిక్ పే ఆధారంగా గ్రాట్యుటీ లెక్కించేవారు. తదుపరి పీఆర్సీల సిఫార్సుతో డీఏను కూడా కలిపి లెక్కించడం ప్రారంభించారు. దీనివల్ల పెన్షనర్లకు ప్రయోజనం పెరిగింది. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని 70, 75, 80 సంవత్సరాలు మరియు పైబడిన వయసు గల పెన్షనర్లకు వారి మూల పెన్షన్పై అదనపు శాతాన్ని మంజూరు చేస్తున్నారు. పాత పెన్షనర్లకు ఫిట్మెంట్. 1999 పీఆర్సీలో నిర్దిష్ట కాలంలో పదవీ విరమణ చేసిన పాత పెన్షనర్లకు సాధారణ ఫిట్మెంట్ కాకుండా వారి పదవీ విరమణ తేదీ ఆధారంగా అదనపు ప్రయోజనాలు కల్పించడం జరిగింది. ఈ విధంగా వ్యక్తిగత సంస్కరణలు. మాస్టర్ స్కేల్స్. 1993 పీఆర్సీలో మాస్టర్ స్కేల్స్ పెట్టబడ్డాయి. అంతకు ముందున్నటువంటి వేతన స్కేళ్లు చాలా సంక్లిష్టంగా ఉండి వేతన నిర్ధారణ నిపుణులకు మాత్రమే అర్థమయ్యేవి. మాస్టర్ స్కేల్స్ ఈ ప్రక్రియను సులభతరం చేశాయి. అదనపు ఇంక్రిమెంట్ల రద్దు. 1999 పీఆర్సీకి ముందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి నిర్దిష్ట అదనపు విద్యార్హతలు కలిగిన వారికి పర్సనల్ పే రూపంలో అదనపు ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు. అయితే 1999 పీఆర్సీ సిఫార్సుల మేరకు వీటిని నిలిపివేశారు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎల్టీసీ. గతంలో ఎల్టీసీ సౌకర్యం కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకే పరిమితమై ఉండేది. తరువాతి కాలంలో సర్వీసులు ఒకేసారి దేశంలో ఎక్కడైనా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. 6 ఇతర ప్రయోజనాలు మరియు సిఫార్సులు. స్పెషల్ పే మరియు అలవెన్స్లు. వివిధ కేటగిరీల ఉద్యోగులకు వారి పని స్వభావం, బాధ్యతల ఆధారంగా స్పెషల్ పే, ఇతర అలవెన్స్లను ప్రతి పీఆర్సీ సమీక్షించి అవసరమైతే పెంచడం లేదా కొత్తవి సిఫార్సు చేయడం, అవసరం లేదనుకుంటే నిలిపివేయడం వంటివి చేస్తుంది. అడ్వాన్సులు. ఫెస్టివల్ అడ్వాన్సులు, ఎడ్యుకేషన్ అడ్వాన్సులు, గృహ నిర్మాణ అడ్వాన్సులు, వివాహ అడ్వాన్సులు, మోటార్ సైకిల్, కార్ అడ్వాన్స్, పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్ వంటి వివిధ రకాల అడ్వాన్సుల గరిష్ట పరిమితిని పీఆర్సీలు కాలానుగుణంగా పెంచుతూ ఉంటాయి. వేతన వ్యత్యాసాల సవరణ. వివిధ పోస్టులకు కేటాయించిన స్కేళ్లు వాటి బాధ్యతలకు సమంజసంగా లేవని ఉద్యోగ సంఘాలు లేదా వ్యక్తిగత ఉద్యోగులు ఇచ్చే వినతులను పీఆర్సీలు పరిశీలించి సహేతుకంగా ఉంటే వేతనాలను సవరించడానికి సిఫార్సులు చేస్తాయి. పే రివిజన్ కమిషన్ అనేది కేవలం ఆర్థిక పెరుగుదలకు సంబంధించింది మాత్రమే కాదని ఉద్యోగ మరియు పెన్షనర్ల సమగ్ర సంక్షేమానికి, వారి హక్కులకు పరిరక్షణకు, సేవా పరిమితుల మెరుగుదలకు దోహదపడే ఒక విస్తృతమైన ప్రక్రియ అని స్పష్టమవుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి ఏమైనా సమస్యలు, అవసరాలను పీఆర్సీ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి మార్గం సుగమం చేసుకోవచ్చు. త్వరలో రాబోయే పీఆర్సీ నుంచి మరిన్ని సానుకూల సిఫార్సులు వస్తాయని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ ప్రయోజనాలన్నీ ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచి మెరుగైన సేవలు అందించడానికి దోహదపడతాయి.